ఆద్య అండ్ అథర్వని తీసుకొని వేలాలకి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మా నానమ్మ వాళ్ళ విలేజ్ అనమాట. వెరీ ఫేమస్ టెంపుల్. ఇక్కడ మల్లన్న జాతర బాగా జరుగుద్ది. మేము శివరాత్రి రోజే వెళ్ళాము. నెక్స్ట్ డే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందన్నమాట. మేము వెళ్ళిన రోజు నైట్ శివ కళ్యాణం ఉంది. సో మేము ఓన్లీ పట్నాలు వేసుకొని మాత్రమే ఇంటికి వచ్చాము. అథర్వ పుట్టిన తర్వాత ఇక్కడ టెంపుల్ తీసుకొద్దాం అనుకున్నాను. ఈసారి పాసిబుల్ అయింది. ఇక్కడ సౌండ్స్ ఫుల్ రావడంతో ఆద్య చెవులన్నీ మూసుకుంటా ఉంది. అమ్మ చాలా ఎండగా ఉందని చెప్పేసి అంటా ఉంది. అక్కడ వచ్చేసి అమ్మ పట్నం చేస్తున్నారు. మేమేమో ఇక్కడ సైడ్కి వచ్చి కూర్చున్నాము. చాలా ఎండగా ఉంది. నేను అథర్వ ఆద్య ఒక సైడ్కి వచ్చి కూర్చున్నాము. మేము మా చిన్నగా ఉన్నప్పుడు శివరాత్రి టైంలో విలేజ్కి వెళ్తుండే వాళ్ళము. ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని విలేజ్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. పట్నం అంతా కంప్లీట్ అయిన తర్వాత అయ్యగారు వాళ్ళు పసుపుతో పిల్లల్ని ఇట్లా ముట్టిస్తారనమాట. అట్లాగే ఆద్యాన్ని కూడా ముట్టించారు. అదంతా పసుపు అంతా పడగానే అదంతా తుడుచుకోవడము, తర్వాత అలాగే వారి తమ్ముడికి కూడా చంపకలా అంటించారని చెప్పేసి తమ్ముడికి మొత్తం తుడిచేయడము. నార్మల్గా అయితే ఇద్దరూ ఫుల్ ఫైటింగ్ చేసుకుంటారు. ఇలాంటి టైంలో అలా తుడుస్తూ ఉంటే మంచి కేరింగ్గా తమ్ముడిని చూసుకున్నట్టు భలే అనిపించింది. మేము ఫస్ట్ పట్నం చెల్లించాక తర్వాత దర్శనానికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ ఇంకా టాయ్స్ అలా ఏం కొనుక్కోలేదు. ఇంకా డైరెక్ట్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ అమ్మకి ఈవినింగ్ ఇంట్లో శివరాత్రి బోనాలు చేస్తుంది అనమాట. సో ఇంటికి వచ్చి మళ్ళీ బిజీ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా